ఓం శాంతి. మురళీ తారీఖు డిసెంబర్ 31, 2023. అవ్యక్త బాబ్దాదా. ఓం శాంతి. రివైజ్ తారీఖు 13/11/1997. మధువనము. బాబా చెప్తున్నారు, సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. మాస్టర్ దాతగా, మహాసహయోగిగా అవ్వండి. ఈరోజు భాగ్యవిధాత అయిన తండ్రి తమ శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని భాగ్యరేఖలను చూసి చూసి భాగ్యవిధాత తండ్రి కూడా హర్షితమవుతారు. ఎందుకంటే పూర్తి కల్పమంతటిలో తిరిగి చూసిన మీ వంటి శ్రేష్ఠ భాగ్యము ఏ ధర్మాత్మలు, మహానాత్మలు, రాజ్య అధికారి ఆత్మలు మరెవ్వరికీ కూడా సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఉన్నంత గొప్ప భాగ్యం లేదు. మస్తకంలో మీ భాగ్య రేఖలను చూసుకుంటున్నారా? బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా ఉన్నాయి. నోటిలో మధురమైన శ్రేష్ఠ వాణి యొక్క రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై ఆత్మీక చిరునవ్వు, ఆత్మీక సంతోషపు మెరుపు యొక్క రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనసులో హృదయాభిరాముని ప్రేమలో లవలీనంగా ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులను చూస్తే 2 చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖ కనిపిస్తుంది. పాదాలను చూస్తే ప్రతి అడుగులో పదమాలను ప్రాప్తి చేసుకునే రేఖ స్పష్టంగా ఉంది. మీది ఎంత గొప్ప భాగ్యము! భాగ్యవిధాత తండ్రి ప్రతి పుత్రునికి పురుషార్థం ద్వారా శ్రేష్ఠ కర్మలనే కలము ద్వారా ఈ రేఖలన్నింటినీ గీచేందుకు విశాల హృదయంతో విశాలమైన అవకాశం ఇచ్చారు. ఎంత పొడవైన రేఖలు కావాలంటే అంత పొడవుగా గీసుకోండి, కానీ సమయం లోపలే గీసుకోవాలి అంటున్నారు బాబా. ఎవరికెంత పొడవైన రేఖ కావాలో వారు స్వయమే గీసుకోవచ్చు. తండ్రి కలమును మీ చేతికి ఇచ్చేశారు. మరి ఆ రేఖను గీసుకోవడం వస్తుందా? గీసుకున్నారా? లేక గీసుకోవడం రాదా? అందరికీ వస్తుందా? జీ అంటున్నారు అందరూ, చాలామంది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖలు మిమ్మల్ని పూర్తి కల్పమంతటిలో కూడా శ్రేష్టంగా చేస్తాయి. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ మీతో ఉండనే ఉంటుంది. అంతేకాక ద్వాపర కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే రేఖ శ్రేష్టంగా ఉంటుంది. కనుక ఈ సమయంలోని భాగ్యరేఖ పూర్తి కల్పమంతా సదా మీ తోడుగా వస్తుంది. ఎందుకంటే ఇది అవినాశి తండ్రి యొక్క అవినాశీ రేఖ. సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటుందా? స్మృతి అయితే ఉంటుంది, కానీ ఒకసారి ఎమర్జీగా, ఒకసారి మర్జిగా ఉంటుందా? లేక సదా ఎమర్జీగా ఉంటుందా? ఇందులో తక్కువ మంది చేతులెత్తుతున్నారు అంటున్నారు బాబా. చూసుకోండి, సదా ఎమర్జీగా ఉండాలి. ఎమర్జీగా ఉండేదానికి గుర్తు పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మర్జ్ అయిపోతాయి. ఎప్పుడూ కూడా పాత సంస్కారాల రేఖలు లేక పాత విషయాల స్మృతుల యొక్క రేఖలు ఎమర్జ్ అవ్వరాదు అంటున్నారు బాబా. అవి మర్జిగా ఉండాలి. అలా మర్జిగా ఉంటూ ఉంటూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్యరేఖలు ఎమర్జిగా ఉంటాయో అక్కడ పాత రేఖలు ఎమర్జ్ అవ్వడం అసంభవం. ఒకవేళ అవి ఎమర్జ్ అయితే శ్రేష్ఠ భాగ్యరేఖ సదా ఎమర్జిగా ఉండడం లేదని రుజువవుతుంది.
కనుక మీరు ఏమని భావిస్తున్నారు? ఇంత శ్రేష్ట భాగ్యరేఖలు ఎమర్జిగా ఉండాలా లేక మర్జిగా ఉండాలా? వర్తమాన సమయంలో బాబ్దాదా పిల్లలందరినీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధ రూపంలో చూడాలని కోరుకుంటున్నారు. పురుషార్థమైతే చాలా సమయం చేశారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా నడవాలి. శ్రమతో కూడిన పురుషార్థం కాదు. చివరి వరకు పురుషార్థంలో శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడు అనుభవం చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు? భవిష్య ప్రాలబ్ధం అనేది వేరే విషయం. అదైతే ఇప్పటి మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధానికి నీడ వంటిది. అదైతే దానంతకదే మీ వెనుక వెనుక వస్తుంది. కానీ విశేషమైన విషయం ఏదంటే ఈ సమయంలోని ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవడం. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే ఇంకా ఇప్పటి వరకు పురుషార్థం నడుస్తూ ఉంది అని చెప్పండి. పురుషార్థమైతే చేస్తున్నారు, కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే అనుభవం చేయండి. ఆ ప్రాలబ్ధము సర్వశక్తి సంపన్నం, సర్వ జ్ఞాన సంపన్నం, సర్వ విఘ్న వినాశకమూర్తి. ఇప్పటి ఈ ప్రాలబ్ధం భవిష్యత్తులో స్వతహాగా ప్రాప్తి అవుతుంది. ఎలాగైతే భవిష్యత్తులో కేవలం ప్రాలబ్ధం తప్ప పురుషార్థం ఉండదో, అలా ఇప్పుడు కూడా ఈ మిగిలి ఉన్న సమయంలో విశేషంగా ప్రాలబ్ధ స్వరూపాన్ని అనుభవం చేయండి. ప్రాలబ్ధం అని అన్నప్పుడు పురుషార్థమును అనుసరించే ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థం చేశారంటే ఆ పురుషార్థం అనుసారంగానే ప్రాలబ్ధాన్ని అనుభవం చేయగలరు. కానీ బాబ్దాదా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? బాబ్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారని మీరు అడుగుతున్నారు కదా. బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు కొంత సమయానికి పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపంగా అవ్వండి. అవ్వగలరా? లేక పురుషార్థం యొక్క శ్రమ మంచిగా అనిపిస్తుందా? ప్రాలబ్ధ స్వరూపంగా అవుతారా? ఇప్పుడు ఇంకా పురుషార్థం చేస్తున్నాము, పురుషార్థం అయిపోతుంది, చేసి చూపిస్తాము. ఈ మాటలు సమాప్తమైపోవాలి అంటున్నారు బాబా. చేసి చూపిస్తామని కాదు, చూపించండి అంటున్నారు. ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశన సమయంలో ఏమైనా చూపిస్తారా? దీనికి సహజ విధి ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. తండ్రి నుండి తీసుకున్నారు, తీసుకుంటూ కూడా ఉండండి. కానీ ఆత్మల నుండి తీసుకునే భావన ఉంచుకోకండి. వీరు చేస్తే ఇలా చేయాలి, వీరు మారితే నేను మారుతాను, దీనిని తీసుకునే భావన అని అంటారు. ఇలా ఉంటే అలా ఉంటాము, ఇవన్నీ తీసుకునే భావనలు. ఇలా ఉండాలి కాదు, అలా ఉండి చూపించాలి, జరగాలి అని కాదు. కానీ జరగాల్సిందే, మరియు అది నేనే చెయ్యాలి. నేను వైబ్రేషన్లు ఇవ్వాలి, నేను దయాహృదయునిగా అవ్వాలి, నేను గుణాల సహయోగం ఇవ్వాలి, నేను శక్తుల సహయోగం ఇవ్వాలి. ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి అంటున్నారు బాబా. తీసుకోవాలంటే ఒక్క తండ్రి నుండి తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి లభించినా తండ్రి నుండి తీసుకున్నదే లభిస్తుంది. కనుక దాతగా అయ్యి విశాల హృదయులుగా అవ్వండి. ఇస్తూ ఉండండి. ఇవ్వడం వస్తుందా లేక కేవలం తీసుకోవడం వస్తుందా? ఇప్పుడు ఏదైతే జమ చేసుకున్నారో అది ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణ ఆత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు ఇస్తే నేను ఇస్తాను అనేది ఉండరాదు. నేను ఇవ్వాలి. మీ వద్ద ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉందా? శక్తులతో నిండుగా ఉందా? ఉంటే మరి ఎందుకు ఇవ్వరు? మీ కోసం దాచుకొని ఉంచుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నప్పుడు వాటిని ఇస్తూ వెళ్ళండి. వీరు ఎందుకు చేస్తున్నారు, వీరు ఎందుకు అంటున్నారు అని ఆలోచించకండి.
దయాహృదయులుగా అయ్యి మీ గుణాల శక్తుల సహయోగమునివ్వండి. వీరినే మాస్టర్ దాతలని, మహాసహయోగులని అంటారు. సహయోగులుగా కూడా కాదు, మహాసహయోగులుగా అవ్వండి, మహాదాతలుగా అవ్వండి. కనుక బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? పిల్లలు, ఇప్పటి వరకు పురుషార్థంలో శ్రమ చేయడాన్ని బాప్ దాదా చూడలేరు. డైమండ్ జూబ్లీ సమాప్తం అయిపోయినా ఇప్పటి వరకు మచ్చలేని వజ్రాలుగా అయ్యే పురుషార్థంలో మునిగిపోయి ఉన్నారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణాత్మ మెరుస్తూ ఉండాలి. డైమండ్ జూబ్లీ మాది కాదు, అదైతే దాదీలది కదా అని మీరు అనుకుంటారు. మీదా లేక దాదీలదా? ఎవరిది? ఇది యజ్ఞ స్థాపన కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. కేవలం దాదీలది మాత్రమే కాదు, స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ అంటున్నారు బాబా. 2 సంవత్సరాల వారైనా, 12 సంవత్సరాల వారైనా, 50 సంవత్సరాల వారైనా కానీ అందరూ స్థాపనా కార్యానికి నిమిత్తంగా అయితే అయ్యారు కదా, లేక అవ్వలేదా? నిమిత్తంగా అయ్యారా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ బాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తమైన ఆత్మలు. వారే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలని పిలువబడతారు. కనుక మీరందరూ బ్రహ్మకుమారీ కుమారుల లేక పురుషార్థి కుమారీ కుమారుల? ఎవరు? బ్రహ్మకుమారీ కుమారులంటే జన్మ తీసుకుంటూనే బ్రహ్మ బాబాకు సాతీలుగా, స్థాపనకు నిమిత్త ఆత్మలుగా అయ్యారు. కనుక ఇప్పుడింకా మేము కొత్త వారము, చిన్నవారము అని ఆలోచించకండి. కానీ సమయానుసారం ఇప్పుడు సమాప్తి సమయం సమీపంగా ఉంది. కనుక చిన్నవారు, కొత్తవారు కూడా ఇంత తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. ఒకవేళ మీరు బ్రాహ్మణులైతే చేయండి, క్షత్రియులైతే వదిలేయండి. కానీ బ్రాహ్మణుల నుండి దేవతలని అంటారు, క్షత్రియుల నుండి దేవతలు అని అనరు. కనుక బ్రాహ్మణాత్మలు స్థాపనకు నిమిత్తంగా అవ్వాల్సిందే, నిమిత్తమయ్యే ఉన్నారు. కనుక ఇప్పుడు మాస్టర్ దాతలుగా అవ్వండి. దానం చేయకండి, కానీ సహయోగం ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు దానం ఇవ్వలేరు, సహయోగం ఇవ్వగలరు. కనుక ఏమవ్వాలి? మహాదాతగా, మహాసహయోగిగా అవ్వండి. 1 సంవత్సరం వారైనా సమయానుసారం ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చేయండి. ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. సమయం యొక్క వేగం అనుసారం, డ్రామా నియమానుసారం ఇప్పుడు అందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. పిల్లలకు తండ్రిపై గాఢమైన స్నేహం ఉందని బాప్ దాదాకు తెలుసు. గాఢమైన స్నేహం ఉంది కదా, లేక పై స్నేహం ఉందా? హృదయపూర్వక స్నేహం ఉంది. కనుకనే పరుగున వచ్చారు కదా. చూడండి, బేహద్ హాలులో బేహద్ తండ్రి యొక్క పిల్లలు బేహద్ రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాలు మంచిగా అనిపిస్తుంది కదా, లేక దూరం అని అనిపిస్తుందా? కూర్చోవడంలో అయితే దూరంగా ఉన్నారు, కానీ బాప్ దాదా తమ హృదయం అనే చాలా పెద్ద తెరపై దూరంగా కూర్చొని ఉన్న పిల్లలందరినీ అతి సమీపంగా చూస్తున్నారు. దూరంగా ఉన్నట్లు చూడడం లేదు. బాప్ దాదా హృదయం అనే తెర చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ వారు కూడా ఇలాంటి తెరను కనిపెట్టలేదు. అందుకే మీరు దూరంగా కూర్చొని లేరు, బాప్ దాదా హృదయంలో కూర్చొని ఉన్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా, తివాచీపై కూర్చున్నారా, లేక హృదయంలో కూర్చున్నారా? దృశ్యమైతే చాలా సుందరంగా ఉంది. పూర్తిగా వెనుక వరకు నిండిపోయి ఉందా, లేక కొద్దిగా ఖాళీ ఉందా? వెనక కొద్దిగా ఖాళీ ఉన్నట్లు బాప్దాదా చూస్తున్నారు. బాప్దాదా మీకు ఒక పని ఇచ్చారు, మీరు మర్చిపోయి ఉంటారు. కానీ బాప్దాదాకు గుర్తుంది. ఏ పని ఇచ్చారు? క్రోధముక్తులుగా అవ్వడం. ఈరోజు దాని గురించి అడగము. మొదటి అవకాశం తీసుకున్నారు కదా,
కనుక ఈరోజే క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే నిరాశ చెందుతారు. బాబ్దాదాకు ఫలితం తెలుసు, అది కూడా అడుగుతాను. మీ నుండి కూడా అక్కడి నుండి ఫలితాన్ని తెప్పిస్తాము. ఈరోజు వదిలేస్తున్నాము. 9 లక్షల మందిని తయారు చేసి చూపించాలనే పని ఇచ్చాము, గుర్తుందా? ప్రతి జోన్ వారికి చెప్పాము. ఏ జోన్ వారు 9 లక్షలు తయారు చేశారు? ఇది బెంగాల్ బీహార్ వారి సేవా టర్న్ కదా. మరి బెంగాల్ బీహార్ వారు 9 లక్షలు తయారు చేశారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడటం లేదు. పోనీ ఒక జోన్ వారు కాకున్నా దేశం విదేశంలోని అన్ని జోన్ల వారు కలిసి 9 లక్షలు తయారు చేశారా? విదేశం వారు చెప్పండి, 9 లక్షలు ఉన్నారా? బాబ్దాదా అయితే తాను వచ్చే తేదీని ఫిక్స్ చేసుకొని అదే తేదీలోనే వస్తారు. మీరు కూడా అన్ని విషయాలకు తేదీని ఫిక్స్ చేసుకుంటారా? ఈ హాలు ఎప్పటి వరకు తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు చేయాలి అని తేదీలు ఫిక్స్ చేసుకుంటారు కదా. మరి దీని తేదీ ఏదో నిర్ణయించారా? వినాశనానికి ముందా లేక చివర్లోనా? ఏం ఆలోచించారు? ఏ తారీఖులు? ఏదైనా తేదీ ఉందా లేక ఇంకా ఫిక్స్ చేయలేదా? ఇది కూడా బాబాయే చేయాలా? చేయాల్సింది మీరే అంటున్నారు బాబా. శుభకార్యంలో ఆలస్యం చేయరాదని బాబ్దాదా అంటున్నారు. కనుక ఏం చేస్తారు? ఈ సీజన్ యొక్క అంతిమంలో అయిపోయినా మంచిదే. ఇంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. ఒకవేళ దాతగా అయితే మీ దాతృత్వ భావన ద్వారా మీ రాయల్ పరివారము మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురు చూస్తున్నారు. కేవలం మీరు సదా దాతగా అవ్వడమే ఆలస్యం, మహా సహయోగిగా అవ్వడమే ఆలస్యం. ఖజానాలను ఎక్కువగా స్వయం పట్ల లేక కేవలం సొంత సేవల పట్ల ఉపయోగిస్తున్నారు. తమ సేవా బాధ్యతలలో ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తున్నారు. మహాన్ దాతగా అయ్యి, బేహద్ దాతగా అయ్యి ప్రపంచ గ్లోబుపై నిలబడి బేహద్ సేవలో వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. మీరు విశ్వరాజులుగా అవ్వాలి. కేవలం మీ జోనుకు లేక మీ సేవా పరిధికి మాత్రమే రాజుగా అవ్వరాదు. మీరు విశ్వ కళ్యాణకారులు అంటున్నారు బాబా. ఇప్పుడు బేహద్లోకి వెళ్ళండి. బేహద్లోకి వెళ్తే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలము చాలా శ్రేష్టమైన బలం, దానిని ఉపయోగించడం లేదు. వాచ మరియు సంబంధ సంపర్కాల సేవలో బిజీగా ఉంటారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోండి. ఇప్పుడు మీరు వాణి ద్వారా, సంబంధం ద్వారా, సహయోగం ద్వారా ఏదైతే బేహద్ సేవ చేస్తున్నారో దానిని ఇప్పుడు మనోబలం ద్వారా చేయండి. కనుక మనోబలం ద్వారా బేహద్ సేవ అనగా మీ బేహద్ వృద్ధి ద్వారా, మనోబలం ద్వారా విశ్వం అనే గ్లోబుపై ఉన్నతంగా స్థితమై తండ్రితో పాటు పరంధామ స్థితిలో స్థితమై కొంత సమయం ఈ సేవ చేసిన మీకు దాని ప్రాలబ్ధం చాలా రెట్లు ఎక్కువగా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈనాటి సమయము మరియు పరిస్థితుల అనుసారం మనసా సేవ లేక మనోబలం యొక్క సేవయే అంతిమ సేవ. ఇప్పటి నుండే దీని అభ్యాసం చేయండి. వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేస్తున్నారు, కానీ ఇప్పుడు మనసా సేవ యొక్క అభ్యాసం చాలా అవసరం. కనుక వాటితో పాటు దీని అభ్యాసం చేస్తూ ఉండండి. ఏం చెయ్యాలో అర్థమైందా? స్థాపన ఆదిలో తండ్రి యొక్క మనసా సేవ ద్వారా ఆత్మీక ఆకర్షణ పిల్లలను ఆకర్షించిందో అలా మీ మనసా సేవ కూడా అదే ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మనసా సేవ యొక్క ఫలస్వరూపంగా ఇప్పుడు కూడా ఆ ఆత్మలే పునాదిగా ఉండడాన్ని మీరు చూస్తున్నారు. డ్రామానుసారంగా ఇది తండ్రి యొక్క మనసా ఆకర్షణకు రుజువు.
వారు ఎంత పక్కాగా ఉన్నారు. కనుక ఇప్పుడు చివర్లో కూడా తండ్రితో పాటు మీ యొక్క మనసా ఆకర్షణ, ఆత్మీక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తారో వారు సమయానుసారం తక్కువ సమయంలో తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఆదిలో ఏదైతే జరిగిందో అదే అంతిమంలో కూడా చూస్తారు. ఉదాహరణకు ఆదిలో బ్రహ్మబాబాను సాధారణంగా కాక శ్రీకృష్ణుని రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారం వేరే విషయం, కానీ తింటూ తాగుతూ నడుస్తూ సాక్షాత్ శ్రీకృష్ణుడినే చూసేవారు. ఇలాగే జరిగింది కదా. స్థాపనలో ఆదిలో తండ్రి ఒక్కరే చేశారు. అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ఎదురుగా సాక్షాత్ దేవీ దేవతలుగా కనిపిస్తారు. వీరు సాధారణమైన వారు అనేది వారికి అర్థం అవ్వదు. అదే పూజ్యతనపు ప్రభావాన్ని అనుభవం చేస్తారు. అప్పుడు తండ్రి సహితంగా మీ అందరి ప్రత్యక్షత పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఒంటరిగా తండ్రి ఒక్కరే కాదు, పిల్లలతో పాటు ప్రత్యక్షం అవ్వాలి. ఎలాగైతే స్థాపన ఆదిలో బ్రహ్మ బాబాతో పాటు విశేషమైన బ్రాహ్మణులు కూడా స్థాపనకు నిమిత్తమయ్యారో, అలా సమాప్తి సమయంలో కూడా తండ్రితో పాటు అనన్యమైన పిల్లలు కూడా సాక్షాత్ దేవీ దేవతల స్వరూపంలో అనుభవం అవుతారు. దీనికోసం ఈరోజు తెలిపించినట్లు ఇప్పటి నుండే మీ ప్రాలబ్ధ స్వరూపంలో స్థితమవ్వండి. చిన్న చిన్న విషయాలను వదిలేయండి. ఇప్పుడు ఉన్నతంగా వెళ్ళండి. మీరు స్వయం కూడా మీ విశేషమైన ప్రాలబ్ధ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోండి మరియు ఇతరులకు చేయించండి. అర్థమైందా? ఇప్పుడు అందరూ మీ అనాది స్వరూపంలో ఒక్క సెకండులో స్థితమవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క సెకండు యొక్క విజిల్ మోగుతుంది. కనుక ఇప్పటి నుండే అభ్యాసం చేయండి. ఒక్క సెకండులో స్థితం అయిపోండి, అంతే. అచ్చా, నలువైపులా ఉన్న సదా భాగ్యరేఖలను ఎమర్జీ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు, సదా తమ సంగమయుగి సర్వప్రాప్తి స్వరూప ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారు, సదా మాస్టర్ దాతలు, మహా సహయోగి ఆత్మలకు, సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మల కళ్యాణం చేసే కళ్యాణకారి ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: కర్మయోగి స్థితి ద్వారా కర్మ భోగముపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ రత్న భవ. వివరణ: కర్మయోగులుగా అవ్వడం ద్వారా శరీరం యొక్క ఎలాంటి కర్మభోగమైనా అది కర్మభోగముగా అనుభవం అవ్వదు. మనసులో ఏదైనా రోగం ఉంటే వారిని రోగులని అంటారు. ఒకవేళ మనసు నిరోగిగా ఉంటే సదా ఆరోగ్యంగా ఉన్నట్లే. కేవలం శేషశయ్యపై విష్ణు సమానం జ్ఞాన స్మరణ చేస్తూ హర్షితంగా ఉంటారు. మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతుల్లోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇలాంటి కర్మయోగులే కర్మభోగముపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని విజయీ రత్నాలుగా అవుతారు. స్లోగన్: సహనాన్ని మీ సాథీగా చేసుకుంటే ప్రతి కర్మలో సఫలత లభిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.